కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి, మీ చేతిలో ఇక్కడున్న అంశాలు, ఇప్పుడు ఇది పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి, ఇప్పుడు మాది అయిపోయింది పార్లమెంట్ అని చెప్తారు. సరే వచ్చేంత వరకు ఎలక్షన్ మీరు పెట్టరు. ఎలక్షన్ అనేది ఖచ్చితంగా మీరు 42%తోనే చట్టం వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతారు, చిత్తశుద్ధి ఉందని మేము అనుకుంటాం. ఈరోజు మీ చేతుల్లో బడ్జెట్ ఉంది, బడ్జెట్ సమావేశాలు అవుతా ఉన్నాయి. మీరిచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పైన సప్లాను, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాం. ఆ సప్లాన్ ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. మీరు మరి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ 4 సంవత్సరాలన్నా 80,000 కోట్లు, పాత 20,000 కోట్లు మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం సప్లాన్ ఏర్పాటు చేసి బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబా పేరు మీద సప్లాన్ పేరు మీద మరి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. 42% ఉద్యోగాలలో కూడా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. మరి చట్టంబద్ధ తర్వాత దీని తర్వాతనే విడుదల చేయాలి. మీరు విడుదల చేసేటువంటి ప్రతి ఉద్యోగాల్లో కూడా, ఎందుకంటే ఈరోజు చట్టం చేసిర్రు ఇప్పుడు ఇక కంప్లీట్ బాధ్యత మీదే. ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా దానిలో 42% రిజర్వేషన్తోనే ఉద్యోగం నోటిఫికేషన్ పోవాలి. ఇప్పుడు బడ్జెట్లో మీ చేతిలో ఉన్నటువంటి అంశం 20,000 కోట్లు పెట్టాలి. మరి కేంద్రంలో చట్ట సవరణ బిల్లు తొందర తీసుకురావాలి. మరి ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు, చాలాసార్లు ప్రతి రాష్ట్రంలో అడుగుతా ఉన్నారు కేంద్రాన్ని, ₹1 ఖర్చు కానటువంటిది. మరి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి బిల్లు వచ్చినప్పుడు సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎంబీసీలో కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. మరి మీ పరిధిలో ఉన్నటువంటివి మీరు ఇమ్మీడియట్గా చేస్తే, మీ పరిధిలో లేనటువంటిది జాప్యమైనా సరే చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఎన్నో సంవత్సరాలుగా దగపడ్డ ప్రజానీకం, అత్యధిక సంఖ్య గల ప్రజానీకం, ఎన్నో అవమానాలకు ఇబ్బందులకు గురైనటువంటి ప్రజానీకం ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ ద్వారా మా జీవితాలు బాగుపడతాయేమని మేము గతంలో చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగింది. కనుక దాని మీద కూడా రేపు జరగబోయేటువంటి బీసీ బిల్లు సమయంలో చట్టసభలో రిజర్వేషన్ పైన కూడా చర్చించాలని, ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశంలో గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే, అందరికీ సమానత్వంగా అభివృద్ధి జరగాలంటే కేవలం చట్టసభలలో రిజర్వేషన్ ద్వారా మాత్రమే న్యాయం జరగగలుగుతుంది, అప్పటి వరకు కాదు. కనుక దానిపైన కూడా దృష్టి పెట్టాలని, మరి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత తీసుకొని 42% రిజర్వేషన్ ద్వారా అయిపోయిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థలలో ఎలక్షన్లు పెట్టాలని, తమిళనాడు తరహా తెలంగాణలో దేశంలో 2వ రాష్ట్రంగా అవతరించబోయేటట్లు చేయాలని, పార్లమెంటు బిల్లు సమయంలో ఏ పార్టీ అయితే ఈ బిల్లుకు మద్దతు తెలుపదో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఆ పార్టీలను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయదని, ఆ పార్టీలను బిల్లు పాస్ చేయకుండా చేసేటువంటి పార్టీలను ఖచ్చితంగా తెలంగాణలో భూస్థాపితం చేస్తారని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరు మద్దతు తెలిపోయినా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా తెలంగాణలో తిరగనివ్వబోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ వారి యొక్క చిత్తశుద్ధిని ఆయా పార్టీలు చాటాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.